మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే, ఈ 7 విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. దీనిలో రెండవది, నీ గతం గురించి, ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే, అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు. మీ గతం విన్నవారికి ఏమాత్రం కూడా జాలి అనేది కలగకపోగా, పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నామా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు. ఇక మీరు వారికి చులకనైపోతారు. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు మీరు. అందుకే గడిచిన గతం నుండి ఏదైనా నేర్చుకోవాలి తప్ప, ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి, ఆ తవ్వుకున్న నూతిలో మనమే పడకూడదు. ప్రతి గతం నుండి, ప్రతి అనుభవం నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి మోసం నుంచి ఏదో ఒక విషయాన్ని తప్పక నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోకూడదు. ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా అడ్డుపడక మానరు. వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగానో, మన బంధువులుగానో, మన అన్నదమ్ములుగానో మన పక్కనే ఉంటారు కాబట్టి. కాదంటారా? కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా, జాగ్రత్తగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు, అలాగే మీ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోండి. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.